నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు ప్రతి ఒక్కరికి రాజకీయంగా ముఖ్యంగా తెలిసినటువంటి పేరు. దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవలను వినియోగించుకున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కూడా మనకున్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి, వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని నమోదు చేయటానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం కూడా ప్రధానమైనటువంటి కారణంగా కనిపించింది. మనకు తెలుసు ఆ విషయం. ఇటువంటి సందర్భంలో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అడుగులు వేయబోతున్నారు ప్రశాంత్ కిషోర్ త్వరలోనే అనేది అయితే వాస్తవం. జన్ స్వరాజ్ ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి 2020 నుంచే దాదాపుగా ఆయన కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బీహార్లో 2025లో బీహార్ రాష్ట్రానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన గతంలోనే ఒక ప్రకటన చేశారు. బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పేరైతే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలోనే ఉండబోతుంది అని. ఇప్పుడు అదే జరగబోతుంది. మహాత్ముని జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన పార్టీని ప్రారంభించబోతున్నారు ప్రశాంత్ కిషోర్. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఇది కేవలం బీహార్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇది ఒక వైబ్రేటింగ్ అంశంగా మనం చూడాలి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దేశ రాజకీయాల్లో ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు అధికారంలోకి రావటానికి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి రాజకీయాలు కానీ, వ్యూహం కానీ, ఆయన వేసినటువంటి ఎత్తుగడలు కానీ సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. ఇటువంటి తరుణంలో ఆయన తాజాగా కొంతమంది అనుచరులు, ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి వ్యక్తులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీహార్లో. ఆ సమావేశంలో ఈ యొక్క ప్రకటన చేశారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ద్వారా ప్రజలకు మరింత చేరువై రాజకీయంగా తనకున్నటువంటి అనుభవం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎలాంటి అనుభవం లేదు, కానీ పరోక్షంగా ఆయన చేసినటువంటి పాలిటిక్స్ అనేది ప్రత్యేకమైనటువంటి గుర్తింపులోనే ఉంటాయి. ప్రధానంగా ఒక పార్టీని అడాప్ట్ చేసుకొని ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో, అంటే ఎన్నికలకు ముందే గ్రౌండ్ వర్క్ చేయటం, పీకే అండ్ టీమ్. ఆయన టీంలో ఎదిగినటువంటి వ్యక్తులే ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ టీములుగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అలాగే చేసే, తెలంగాణలో కూడా అలాగే చేసే. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాడు, వైఎస్ఆర్సీపీ జగన్ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూడక తప్పదు అని కీలకమైనటువంటి ప్రకటన చేయటమే కాకుండా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ప్రశాంత్ కిషోర్ మొదటి వరుసలో ఉంటారు. ఆయన నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఎక్కడా కూడా అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు తప్ప పరిపాలన చేయలేదు అనే అంశం. దీనిపై తీవ్రమైనటువంటి దుమారం రేగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలు అయితే ప్రశాంత్ కిషోర్ని ఒక రకంగా ఆడుకున్నారనే చెప్పాలి. ఇటువంటి తరుణంలో ఆ మాటలకు, ఆ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉంటున్నా. ఒక రాజకీయ వ్యూహకర్తగా నేను తెలుసుకున్నటువంటి అంశాలు కానీ, నేను సేకరించినటువంటి ఆధారాలు కానీ, వీటన్నిటిని బట్టే చెబుతున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే నేను ఈ రాజకీయ వ్యూహకర్తగా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని చెప్పి. కానీ ఆయన చెప్పినట్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలు కూడా వచ్చాయి. ఇటువంటి తరుణంలో బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. నితీష్ కుమార్ని ఎలాగైనా నేను ఓడిస్తాను అని చెప్పి, అంటే 2025 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని ఇండైరెక్ట్గా ఆయన ఒక ప్రకటన చేశారు. కొన్ని కామెంట్స్ కూడా చేశారు గతంలో నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో. సో ఇలాంటి సందర్భంలో ఆయన జన్ స్వరాజ్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, రాజకీయ కార్యక్రమాలు కానీ ఈ 2 ఏళ్లగా చాలా ఎక్కువనే చెప్పాలి. బీహార్ రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వారందరినీ హక్కున చేర్చుకుని వారికి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి సంయుక్తంగా ప్రశాంత్ కిషోర్ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ బాటలోనే ఆయన టీం కూడా ఈ యొక్క పొలిటికల్ పార్టీస్కి రాజకీయ వ్యూహకర్తలుగా కాకుండా ఆయా రాష్ట్రాలలో జన్ స్వరాజ్ ద్వారా ఆ పార్టీని కేవలం బీహార్కు అంటే ఒక ప్రాంతీయ పార్టీగా కాకుండా
జాతీయ పార్టీగా, నేషనల్ పార్టీగా దానిని మేము ఆవిష్కరించబోతున్నాం అనే సంకేతాలు కూడా వస్తున్నాయి బయటికి. సో ఇదే జరిగితే దేశవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇండియా కూటమిలో ప్రశాంత్ కిషోర్ ఒక భాగం కాబోతున్నారు అనే ప్రచారం జరిగింది. ఒకవేళ అదే జరిగితే ఎన్డీఏ కూటమికి, అంటే ప్రధానంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపించబోతున్నాయి అనేది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఒక ప్రచారం జరిగింది దేశ రాజకీయాల్లో. సో ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎలా ఉండబోతుంది? కొన్ని రాష్ట్రాల్లో 2025లో ఎన్నికలు జరగబోతున్నాయి, కొన్ని రాష్ట్రాలు 2026లో జరగబోతున్నాయి. మొత్తానికి మెజారిటీ స్టేట్స్లో మళ్ళీ 2029లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే కార్యాచరణ, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలి, ప్రజల ముందుకు, ప్రజల చెంతకు మనం ఏ విధంగా దగ్గర అవ్వాలి, ఇక్కడ కీలకమైనటువంటి అంశం అది. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో గత 15 ఏళ్లుగా ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన చేసినటువంటి కృషి కానీ, ఆయన ప్రజల ముందుకు వెళ్ళినటువంటి విధానం కానీ, ఆయన టీం పనిచేసిన విధానం చూస్తే చాలా కీలకంగా మారింది. సో ఇటువంటి సందర్భంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, ప్రజల్లోకి వెళ్ళడం అంత కష్టమైనటువంటి పని కాదు. ఎందుకంటే ఇప్పుడే దేశవ్యాప్తంగా ఆయన పేరు ప్రతి ఒక్కరిలో నానుతుంది. ప్రశాంత్ కిషోర్ ఒక మంచి రాజకీయ వ్యూహకర్త. ఇలాంటి తరుణంలో ఆయన తాజాగా చేసినటువంటి ప్రకటన ఆయన అనుచరుల దగ్గర అక్టోబర్ 2వ తేదీన పార్టీని ఆవిష్కరించబోతున్నాం, పార్టీని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు బీహార్లో ప్రధానంగా చూస్తే నితీష్ కుమార్ అండ్ టీంలో అయితే ఒక వణుకు, ఒక టెన్షన్ అనేది పట్టుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు బీహార్లో నితీష్ కుమార్కు ఎదురులేనటువంటి ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా వారి పార్టీ ఉంది. ఇటువంటి క్రమంలో ఖచ్చితమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత మనం ఆ పార్టీ నుంచి ఎదుర్కోక తప్పదు అనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికైతే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దేశ రాజకీయాల్లోనే ప్రశాంత్ కిషోర్ నూతన పార్టీ, ఆయన వెళ్ళే విధానం కావచ్చు, అన్నిటి మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.